ఎక్స్పో కంపెనీకి చెందిన ఈ యూజ్ అండ్ త్రో పెన్నును సాధారణంగా విద్యార్థులు వాడుతుంటారు. ధర తక్కువ ఉండడమే దానికి కారణం. అలాంటి విద్యార్థుల్లో ఒక అభిమాని తాను వాడే సాధారణ పెన్నును పవన్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. దాని ధర ఎంతని చూడకుండా పవన్ భద్రంగా దాచుకుని డిప్యూటీ సీఎం గా తొలి సంతకం చేయడం అందరినీ ఆకట్టుకుంది. అదొక్కటే కాదు, మరో సందర్భంలో కూడా ఆ పెన్ను విలువను పవన్ చాటి చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్న చిరంజీవి ఇంటికి పవన్ వచ్చారు. అప్పుడు చిరంజీవి సతీమణి తన వదిన అయిన సురేఖ మౌంట్ బ్లాక్ స్పెషల్ ఎడిషన్ పెన్నును పవన్ కు బహుమతిగా ఇచ్చారు. ₹1,00,000 పైగానే ఆ పెన్ను ధర ఉంటుంది. ఆ పెన్నును జేబులో పెట్టుకునే సందర్భంలో కూడా పవన్ ఆ ₹10 పెన్నును నిర్లక్ష్యం చేయలేదు. తన వదిన ఇచ్చిన పెన్ను పక్కనే ఆ ₹10 పెన్నుకు స్థానం ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు మాత్రం మొదటి ఫైలుపై వదిన ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు. అప్పుడు కూడా ఆ ₹10 పెన్ను వెంటే ఉంది. పెన్ను ధర కన్నా తన అభిమాని చూపించిన ప్రేమ